గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు ట్రేడింగ్ గురించి ఏదైతే మాట్లాడాం కదా! సో, దాని గురించి చూస్తారు అని ఇక్కడికొచ్చారు కాబట్టి, సో, అదొకసారి చెప్పాలంటే థ్రెడింగ్ అన్న మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేయాలి ఫస్ట్. సో, అందులో మనకి థ్రెడ్ అన్న క్లాసెస్ అట్లాంటివి ఉంటాయి. సో, థ్రెడింగ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేశాక మనకి ఏది కావాలితే అది వాడుకోవచ్చు. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాము. ఆ ఫంక్షన్ కోసం ఆహ్, ఒక మాన్యువల్ సింగిల్ థ్రెడ్‌ని క్రియేట్ చేద్దాం. అట్లనే మన మెయిన్ థ్రెడ్ ఎట్లానో ఉంటది కాబట్టి, మీకు మల్టీ థ్రెడింగ్ ఎట్లా జరగబోతుంది అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ పేరే మన పేరు ఏఎన్. ఓకే. ఏఎన్ అని పెట్టుకొని లోపల ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 10 ప్రింట్ ఐ. ఓకే. సో ప్రింట్ చేసుకున్నాక మనం బయటకు వచ్చి థ్రెడ్ ఒకటి క్రియేట్ చేద్దాం. టీ ఈజ్ ఈక్వల్స్ టు థ్రెడ్ థ్రెడ్ ఎందు నుంచి వస్తుంది? థ్రెడ్డింగ్ అన్న క్లాస్ నుంచి వస్తుంది కదా! THREADING డాట్ థ్రెడ్ ఆఫ్ ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తాం బేసికల్లీ చెప్పాలి అంటే ఇక్కడ. సో T1 అని పెట్టుకుందాం మనం రెగ్యులర్ గా మాట్లాడుకున్నట్టు. ఏదైనా పెట్టుకోవచ్చు బెస్ట్. సో థ్రెడ్ క్రియేట్ చేస్తున్నప్పుడు లోపల మీకు చెప్పింది నేను టార్గెట్ ఏ ఫంక్షన్ అయితే ఈ థ్రెడ్ యూటిలైజ్ చేసుకోవాలి, ఏ ఫంక్షన్ మీద అయితే ఈ థ్రెడ్డింగ్ ఈ T1 అన్న థ్రెడ్ తన ప్రభావం చూపించాలి అని అనుకున్న థ్రెడ్ ని మీరు ఇక్కడ ఇవ్వాలి. అంటే నాకు ఏఎన్ అన్న ఫంక్షన్ మీద ఈ థ్రెడ్ దాని ప్రభావం చూపించాలి. మీకు థ్రెడ్ కి నేమ్ ఏమన్నా ఇచ్చుకోవాలనుకుంటే ఆ థ్రెడ్ నేమ్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం. నేమ్ అన్న పారామీటర్ వాడేసి. లేదు మీకేమన్నా ఈ ఫంక్షన్ కి ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ARGS అని చెప్పి ఆ, మీరు టప్పుల్లాగా వాల్యూస్ పాస్ చేసుకోవాలి. సో అది ఆల్రెడీ మాట్లాడాను నేను కాన్సెప్చువల్ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సింగిల్ థ్రెడ్ అయితే క్రియేట్ చేసాము. సో దాన్ని స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా మన మీదే ఉంది కాబట్టి అది స్టార్ట్ చేద్దాము. అట్లానే ఒక మన మెయిన్ థ్రెడ్ కి కూడా ఏమైనా పని పెట్టాలి కాబట్టి ఒక పని పెడదాము మెయిన్ థ్రెడ్ కి. యా మల్టీ థ్రెడింగ్. ఆల్రైట్. సో ఈ మెయిన్ థ్రెడ్ అన్నది మల్టీ థ్రెడింగ్ అన్న స్ట్రింగ్ ని ఇటరేట్ చేస్తూ వాటిని ప్రింట్ చేసుకుంటా ఉంటది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ మెయిన్ థ్రెడ్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను 100 వాల్యూస్ ఇచ్చాను అనుకో. సో 100 ఇటరేట్ చేసే లోపల ఈ మెయిన్ థ్రెడ్ అన్నది ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది. డెఫినెట్లీ అయిపోవచ్చు కదా! ఆ 100 వాల్యూస్ ఎక్కడ, దీంట్లో మహా అయితే 20 వాల్యూస్ ఎక్కడ కదా! సో ఈ మెయిన్ థ్రెడ్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటే ఆటోమేటిక్ గా ఫ్లో అన్నది కిల్ అయిపోతుంది. అదే నేను మాట్లాడాను మీ దగ్గర. అందుకోసం మనం వాడాల్సిన ఫంక్షన్ గురించి కూడా చెప్పాను. సో ఫస్ట్ ఆ ఫంక్షన్ లేకుండా అంటే జాయిన్ ఫంక్షన్ గురించి చెప్పాను. T1 డాట్ జాయిన్ అన్నది మనం యాక్చువల్లీ ఇక్కడ మెన్షన్ చేస్తాము అనమాట. ఎందుకంటే మన మెయిన్ థ్రెడ్ కంప్లీట్ అయిపోయినా సరే సబ్ థ్రెడ్స్, మాన్యువల్ థ్రెడ్స్ గురించి వెయిటింగ్ చేయడానికి కోసం ఈ జాయిన్ అన్న ఫంక్షన్ వాడతాం. అంటే T1 జాయిన్ అయ్యేంత వరకు నీతో నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్తాం అనమాట. సో ఫస్ట్ చూడండి. సో ఇంకా ఏంటి అంటే ఒక స్లీప్ ఫంక్షన్ రాద్దాము. స్లీప్ ఫంక్షన్ జస్ట్ కొంచెం సేపు టైం కిల్ చేయడానికి మీకు క్లియర్ గా కనిపిస్తుంది అన్నట్టుగా. అంటే ఈ టాస్కింగ్ ఎలా జరుగుతుంది. సో స్లీప్ ఫంక్షన్ అన్నది మనకి ఏ మాడ్యూల్లో ఉంటుంది అంటే టైం మాడ్యూల్ ఉంటుంది. ఫ్రమ్ టైం ఇంపోర్ట్ స్లీప్. ఓకే. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే ఫస్ట్ 1M 2U L3 T4 I5 T6 H7. సో చూసారా 1 అన్నది ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత M అన్నది ప్రింట్ అవుతుంది. తర్వాత అంటే రెండు సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. అంటే సబ్ థ్రెడ్ అన్నది వెయిట్ చేస్తా వచ్చేంత వరకు మెయిన్ థ్రెడ్ ప్రోగ్రామ్ కిల్ అవ్వకుండా వెయిట్ చేయడం కోసం ఈ జాయిన్ అనమాట. చూసారా? సో ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇందాక వచ్చింది మళ్ళీ ఇంకోసారి వస్తుందని చెప్పలేము. అంటే ఈ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ లో ఇది ఎట్లా వర్క్, థ్రెడ్ 1 ఎట్లా వర్క్ అవుతుంది, థ్రెడ్ 2 అంటే మన మెయిన్ థ్రెడ్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు మీకు 1M 2U అట్లా వచ్చింది. కానీ ఇప్పుడు చూసారా 1M 47U 2481 ఇట్లా వస్తుంది. సో చెప్పలేము అనమాట ఎట్లా వర్క్ అవుతుంది అని. అంటే ప్యారలల్ గా సైమల్టేనియస్ గా వర్క్ అవుతుంది అన్నది లేదు. కాకపోతే ఇందాక మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఒకసారి కర్నల్ రీస్టార్ట్ చేద్దాము మీకు క్లారిటీ ఉండడానికి. ఎందుకంటే ఇది రీస్టార్ట్ చేయకుండా చేసాం కాబట్టి ఇందాక థ్రెడ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది రెండోసారి రన్ చేసినప్పుడు. కర్నల్ రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి. ఈసారి రీరన్ చేయాలి. కర్నల్ రీస్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు అన్ని క్లియర్ అయిపోతాయి. పాత చంక్ అంతా క్లియర్ అయిపోతుంది, క్యాష్ అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూసారా మీరు 8E 9A 10D అట్లా వస్తుంది. సో చెప్పలేము ఎట్లా వస్తుంది అనేది. ఇందాక 1M 2 కలిపి వచ్చినాయి కదా ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు. అంటే 1 తో ప్యారలల్ గా M అన్నది అవుట్పుట్ కింద వచ్చింది. కాకపోతే ఇక్కడ కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిలే అయింది నెక్స్ట్ టైం. సో
ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే 2 సైమల్టేనియస్‌గా నడుస్తాయి. కానీ ఒక్కసారి రన్ చేసినప్పుడు వచ్చిన అవుట్‌పుట్ రెండోసారి సేమ్ అదే సింక్‌తో వస్తది అని చెప్పలేను అని అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే ఒక లాక్ క్రియేట్ చేద్దాం. ఒక థ్రెడ్ మీద ఒక లాక్ క్రియేట్ చేసి ఇంకో థ్రెడ్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. సో థ్రెడ్ 2 అని థ్రెడ్ ఒకటి క్రియేట్ చేసి థ్రెడ్ 2 ఈక్వల్స్ టు థ్రెడింగ్ డాట్ థ్రెడ్ ఆఫ్ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్. ఓకే. అండ్ మన ఆర్గ్స్ పాస్ చేయాలి కదా ఎట్లానో. సో దీనికి ఒక ఆర్గ్యుమెంట్ కింద పెట్టుకుందాం. సో దీనికి వచ్చే ఆర్గ్యుమెంట్ ఎన్ అనుకుందాం. సో ఎన్. సో ఈ ఎన్ అన్నది పేరు పాస్ చేస్తే ఇక్కడ ఎన్ పెట్టాలి మనం. సో అంటే అంత రేంజ్ వరకు నెంబర్స్ ఎట్లా వెళ్ళాలి అన్నట్టుగా. ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఆర్గ్స్ ఆర్గ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం టపుల్స్ లో ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. సో ఎన్ వాల్యూ ఫస్ట్ దానికి ఒక 5 అనుకుందాం. అంతకు మించి అనవసరం. సో టపుల్ కాబట్టి కామా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ దానికి అంటే సింగిల్ కాంపోనెంట్ టపుల్ ఎప్పుడు రిప్రజెంట్ చేసేటప్పుడు మనం కామా పెట్టాలి అని చెప్పుకున్నాం కదా. సో 9 కామా. ఆల్ రైట్. సో మనకి ఇక్కడ థ్రెడ్స్ రెండు రెడీ ఉన్నాయి. కాకపోతే T2ని కూడా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఆఫ్. సో T2ని స్టార్ట్ చేయబోతున్నా, T1ని స్టార్ట్ చేయబోతున్నా, అట్లానే T2ని జాయిన్ చేయబోతున్నా. ఓకే. సో నాకు ఇది యాక్చువల్లీ అక్కర్లేదు చెప్పాలి అంటే. ఇప్పుడు నేను చేయబోతున్న మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మన రేస్ కంపిటీషన్ ఏదో ఉంది కదా. అంటే ఈ రెండు థ్రెడ్స్ వచ్చేసి ఈ పర్టికులర్ రిసోర్స్ కోసం కొట్టుకోవడం కదా. సో దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. సో ఇక్కడ అది ప్రాక్టికల్ గా చూపిద్దామని అంతే. సో ఈ రెండు దీని గురించి కొట్టుకుంటాయి. సో అంటే సైమల్టేనియస్ గా థ్రెడ్డింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నీకు ఏదైతే మెయిన్ థ్రెడ్ యూస్ చేసి చూపించానో T1 అండ్ మెయిన్ థ్రెడ్ యూస్ చేసి చూపించానో, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే T1 T2 యూస్ చేసి ఒకటే రిసోర్స్ కోసం కొట్టుకోవడం గురించి చూపిద్దాం అనుకుంటున్నా. సో నాకు ఇది అక్కర్లేదు చెప్పాలి అంటే. సో ఏం చేద్దామంటే ఇది అయిపోయిందా ఎగ్జిక్యూషన్? యా, ఇది అయిపోయింది. కాకపోతే ఐ వుడ్ లైక్ టు రీస్టార్ట్ ద కర్నల్. ఓకే. సో మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ దాన్ని రన్ చేయాలని చెప్తూ వచ్చాను మీకు. రన్ చేశాను. సో ఇప్పుడు ఇన్వాలిడ్ సింటాక్స్ కామా పెట్టలేదు. యా, స్టార్ట్ start ఆఫ్ T2 డాట్ స్టార్ట్. చూసారా, నేను T2 దగ్గర ఎర్రర్ ఉన్న T1 రన్ అయిపోతుంది కింద మీరు చూస్తూ ఉంటే 2 3 4 రైట్. సో ఇక్కడ సినిమా లాంటిది అనమాట. సో T2 డాట్ స్టార్ట్. సో దేనికి అది ఇండివిజువల్ గా దాని పెర్ఫార్మెన్స్ చేసుకోవడానికి చూస్తుంది. అదే మల్టీ లైక్ ప్యారలల్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడాలి. సో 1 1 2 2 3 3 4 4 5 5 5 నుంచి ఇంకా ఇది ఉండదు. ఫస్ట్ థ్రెడ్ అన్నది అయిపోయింది దాని సీన్. ఫస్ట్ థ్రెడ్ ఈస్ కంప్లీట్లీ డన్. సో సెకండ్ థ్రెడ్ దాని కన్జంప్షన్ అది స్టార్ట్ చేసుకుంటుంది. మనం ఇంకా మంచిగా మాట్లాడాలి అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ ఒక థ్రెడ్ కంప్లీట్ గా రన్ అవ్వట్లే. అంటే ఒక థ్రెడ్ కంప్లీట్ గా దీన్ని యూటిలైజ్ చేసుకోవట్లే. ఒక ఈ థ్రెడ్ 1 అన్నది యూటిలైజ్ చేస్తుంది, ప్యారలల్ గా థ్రెడ్ 2 అన్నది కంప్లీట్ చేస్తుంది ఆ రిసోర్స్ కోసం. అంటే ఫస్ట్ థ్రెడ్ 1 ప్రింట్ చేసింది, అట్లా థ్రెడ్ 2 మళ్ళీ యూటిలైజ్ చేసుకోవడానికి వచ్చింది, 1 ప్రింట్ చేసింది. థ్రెడ్ మళ్ళీ అట్లానే బ్యాక్ వచ్చింది, ఈ రిసోర్స్ అన్నది మళ్ళీ థ్రెడ్ 1కి ఎలోకేట్ అయింది. థ్రెడ్ 1 2 ప్రింట్ చేసింది, మళ్ళీ బ్యాక్ వచ్చి రిసోర్స్ థ్రెడ్ 2కి ఎలోకేట్ అయింది. అర్థమైందా? అప్పుడు మళ్ళీ థ్రెడ్ 2లో 2 ప్రింట్ అయింది. అట్లా జరుగుతూ వస్తుంది ఇది. సో ఒక రిసోర్స్ కోసం షిఫ్టింగ్ జరుగుతుంది. ఆ రిసోర్స్ అన్న దీనికి మధ్యన యాక్సెస్ షిఫ్టింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ థ్రెడ్స్ ని స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు ఇంక్లూడ్ వన్ లాక్. ఓకే. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు లాక్ వేస్తున్నాను. లాక్ వేసి సో ఎవరైతే ఈ ఫంక్షన్ ని ఫస్ట్ యూటిలైజ్ చేసుకుని వచ్చిర్రో, ఓకే, సో ఎవరైతే ఫస్ట్ ఈ ఫంక్షన్ లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళకి లాక్ నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, తాళాలు నీకు ఇచ్చేస్తున్నాను, వేసేసుకో. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తాళం వేసి నాకు ఇచ్చేయి. ఎల్ డాట్ రిలీజ్. వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేయి అని చెప్తున్నాను. చెప్తే ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఆబ్వియస్లీ థ్రెడ్ 1 వస్తుంది కదా. సో ఫస్ట్ థ్రెడ్ 1 తన ఇనిషియేషన్, తన ఎగ్జిక్యూషన్, తన కంప్లీషన్ చేసుకుని లాక్ రిలీజ్ చేసి మళ్ళీ నా చేతిలో పెడుతుంది. అప్పుడు థ్రెడ్ 2 వస్తుంది, నేను థ్రెడ్ 2కి లాక్ ఇస్తాను. అప్పుడు అది మళ్ళీ ఇనిషియలైజేషన్, ఎగ్జిక్యూషన్, మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో చూడండి, లాక్ ఆఫ్. సో థ్రెడ్ లో ఇంకోటి ఉంటుంది, థ్రెడ్డింగ్ డాట్ లాక్ అని రాయాలి. నువ్వు యాక్చువల్లీ 2 వేస్ లో ఇంపోర్ట్ చేయొచ్చు. అది నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇంపోర్ట్ థ్రెడ్డింగ్ అంటే మొత్తం థ్రెడ్డింగ్ అన్న మాడ్యూల్ ఇంపోర్ట్ అవుతుంది. సో నువ్వు అందులో ఏమన్నా సబ్ మాడ్యూల్, సబ్ ఫంక్షన్స్ గురించి, సబ్ మెథడ్స్ గురించి నువ్వు వాడాలి అనుకుంటే థ్రెడ్డింగ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ కానీ రాయాలి.
అదే నువ్వు డైరెక్ట్ గా ఫంక్షన్ వాడేయాలి, నేను మళ్ళీ మాడ్యూల్ పేరు చెప్పి నేను ఫంక్షన్ పేరు చెప్పను అని అంటే కింద ఫ్రమ్ టైమ్ ఇంపోర్ట్ స్లీప్ అట్లా రాసాను చూసారా, ఫ్రమ్ ఇంపోర్ట్ అన్న వేలో మీరు ఫస్ట్ టైం అన్నది మాడ్యూల్, స్లీప్ అన్నది ఫంక్షన్. సో డైరెక్ట్ ఇక్కడ చూస్తే మీరు నేను స్లీప్ అన్నది డైరెక్ట్ మెన్షన్ చేశాను, టైమ్ డాట్ స్లీప్ అని రాయలే, ఎందుకంటే నేను వాడిన ఇంపోర్ట్ టైప్ అట్లుంది, ఫ్రమ్ ఇంపోర్ట్ అని. ఇది ఏంటి, డైరెక్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేస్తున్నాను, సో నేను థ్రెడ్డింగ్ డాట్ లాక్ అని రాయాలన్నమాట. ఓకే, ఫ్రమ్ థ్రెడ్డింగ్ ఇంపోర్ట్ లాక్ కామా మన ఇంకోటి ఏంటి థ్రెడ్. ఓకే, సో ఎల్ టి థ్రెడ్డింగ్ లో కూడా థ్రెడ్డింగ్ డాట్ థ్రెడ్ అని వాడాం కదా. ఓకే ఫైన్, థ్రెడ్డింగ్ డాట్ థ్రెడ్ అని వాడకూడదు, ఇందాక నేను చెప్పినట్టు థ్రెడ్ అని డైరెక్ట్ వాడచ్చు, ఎందుకంటే నేను ఫ్రమ్ మెథడ్ యూజ్ చేశాను కాబట్టి పైన. సో ఈ రెండు రిమూవ్ చేస్తున్నా, థ్రెడ్డింగ్ డాట్ లాక్ అని వాడక్కర్లేదు, జస్ట్ లాక్ అని వాడితే సరిపోతుంది. ఎల్ కూడా క్యాపిటల్ పెట్టుకోవాలి, లాక్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రిసోర్స్ కి ఫస్ట్ థ్రెడ్ కి లాక్ ఇచ్చేసాను. సో అది దాని పని చేసుకున్నాక సెకండ్ థ్రెడ్ కి దాని లాక్ ని పాస్ చేయబోతుంది. సో ఆ లాక్ సెకండ్ థ్రెడ్ వేసుకుంది, ఇప్పుడు అది ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు ఆ లాక్ రిలీజ్ చేయరు. సో చూసారా, ఫస్ట్ థ్రెడ్ 1 2 3 4 ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా మీకు ఏమర్థమైంది, లాకింగ్ కాన్సెప్ట్ అంటే మ్యూటెక్స్ గురించి మాట్లాడు. అట్లనే సెమాఫోర్ ఆఫ్ 1 ఇట్లా ఇచ్చారు అనుకో, దీని అర్థం కూడా అంతే సేమ్. సెమాఫోర్ ఆఫ్ 1 అంటే ఒక్క థ్రెడ్ కి మాత్రమే నేను యాక్సెస్ ఇస్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్. రెండో థ్రెడ్ కామ్ గా కూర్చోవాలి, సెమాఫోర్ లేదంటుంది, మళ్ళీ నేను దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. 4 యా, ఇప్పుడు ఉంటుంది 1. సేమ్ సేమ్ జరుగుతుంది ఇప్పుడు కూడా, ఎందుకు 2 థ్రెడ్సే ఉన్నాయి, ఒక థ్రెడ్ కి నేను యాక్సెస్ ఇవ్వాలి. ఇప్పుడు 3 థ్రెడ్స్ క్రియేట్ చేస్తాను నేను, థర్డ్ థ్రెడ్ కూడా క్రియేట్ చేస్తాను. 3 ఈజ్ ఈక్వల్స్ టు థ్రెడ్ ఆఫ్ టార్గెట్, ఎందుకంటే ఇక్కడ రిసోర్స్ కాంపిటీషన్ జరుగుతుంది, అందుకని ఈ లాకింగ్ గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మ్యూటెక్స్ అండ్ సెమాఫోర్ గురించి రిసోర్స్ కాంపిటీషన్ జరుగుతున్నప్పుడే మాట్లాడాలి. ఓకే, నార్మల్ గా మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ లో మాట్లాడాల్సిన అవసరం లేకపోవచ్చు, బట్ రిసోర్స్ కోసం కంప్లీట్ అవుతున్నప్పుడు థ్రెడ్స్ మధ్యన నువ్వు ఏ రిసోర్స్ కి ప్రయారిటీ ఇచ్చుకోవాలి అన్న దాని మీద ఆధారపడి ఉంటది కదా. సో అందుకని ఈ కాన్సెప్ట్ చెప్పాల్సిన పరిస్థితి. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక 3 పెడదాం, తప్పే ఉంది. సో 3 T3 డాట్ స్టార్ట్ ఆఫ్, అట్లానే T3 కోసం వెయిట్ చేయాలి కాబట్టి T3 డాట్ జాయిన్. సో ఇప్పుడు చూడండి, నేను ఒకటే థ్రెడ్ కి ఎలాగో ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఎట్లానో ఈ థ్రెడ్ వస్తుంది క్యూలో కదా, T1. సో ఆ T1 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత క్యూలో వచ్చేది T2 థ్రెడ్, సో T2 థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత క్యూలో వచ్చేది T3 థ్రెడ్, లాస్ట్ లో T3 థ్రెడ్ రన్ అయ్యి క్లోజ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను సెమాఫోర్ 2 చేశాను, అంటే రెండు థ్రెడ్లకి అవకాశం ఇవి ఎట్ ఏ టైం, రెండు థ్రెడ్ల మధ్యన ఈ రిసోర్స్ షిఫ్టింగ్ జరగచ్చు. అంటే ఫస్ట్ T1 థ్రెడ్ వచ్చింది కాబట్టి T1 థ్రెడ్ కి యాక్సెస్ ఇస్తుంది, T2 థ్రెడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ T2 థ్రెడ్ కి యాక్సెస్ ఇస్తుంది. సో T3 థ్రెడ్ నెక్స్ట్ వచ్చింది కాబట్టి అది వెయిట్ చేయాలి, ఎందుకు సెమాఫోర్ 0 అయిపోతప్పుడు, అంటే నేను ఆల్రెడీ కాన్సెప్చువల్ వీడియోలో మాట్లాడిన ప్రకారం 2 నుంచి 1 1 నుంచి 0. సో 0 వచ్చినప్పుడు ఏదన్నా రిసోర్స్ ఉంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో T3 అన్న థ్రెడ్ వెయిట్ చేస్తుంది. సో T1 T2 మధ్యన ఆ పైన ఉన్న రిసోర్స్ ఏఎన్ అన్న ఫంక్షన్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 1 ప్రింట్ అవుతుంది, లేకపోతే 1 2 ప్రింట్ అయ్యి కింద థ్రెడ్ కి షిఫ్ట్ అయ్యి 1 ప్రింట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు, అట్లా జరగదు. సో ఒకసారి రన్ చేసి చూద్దాం ఎట్లా నడుస్తుంది. సో 1 1 ప్రింట్ అయింది, 2 2 ప్రింట్ అయింది, 3 3 ప్రింట్ అయింది, అంటే ఫస్ట్ 2 థ్రెడ్స్ మధ్య కొట్టుమిట్టి ఆడడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ థ్రెడ్ ఎప్పుడైతే నా పని అయిపోయింది అని బయటకు వచ్చిందో 4 ప్రింట్ అయ్యాక ఆటోమేటిక్ సెకండ్ థ్రెడ్ కి యాక్సెస్ ఇచ్చేసింది, చూసారా. అంటే 1 అన్నది ఏ థ్రెడ్ నుంచి వస్తుంది, ఇప్పుడు థర్డ్ థ్రెడ్ కి యాక్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది, చూసారా. సో ఇక్కడ ఫస్ట్ థ్రెడ్ ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోయిందో సెమాఫోర్ అన్నది 0 నుంచి 1 కి అప్డేట్ అవుతుంది మళ్ళీ, అంటే ఒకళ్ళు రావచ్చు, ఇంకో థ్రెడ్ కి అవకాశం ఉంది అని. సో అప్పుడు ఆల్రెడీ క్యూలో వెయిట్ చేస్తున్న T3 థ్రెడ్ కి యాక్సెస్ ఇచ్చి రన్ జరగడం స్టార్ట్ అవుతుంది T3 థ్రెడ్ వల్ల. సో 1 అన్నది T3 థ్రెడ్ వల్ల ప్రింట్ అయింది, 5 అన్నది ఆల్రెడీ T2 థ్రెడ్ ఇంకా రన్ అవుతుంది కాబట్టి కంటిన్యూషన్ 4 తర్వాత 5, తర్వాత T3 థ్రెడ్ మళ్ళీ 2, తర్వాత T2 థ్రెడ్ 6, T3 థ్రెడ్ ఇంకా ఎగ్జిట్ అయిపోయింది, మళ్ళీ అప్పుడు సెమాఫోర్ ఏమైంది 1 కి మారుతుంది. ఇప్పుడు ఎవరైనా ఇంకా వెయిట్ చేస్తున్నారు అనుకోండి, సో T4 థ్రెడ్ ఉంది అనుకోండి, దానికి ఛాన్స్ వస్తుంది ఇక్కడ, అర్థమైందా. ఇప్పుడు ఎట్లా ఇంకెవరు లేరు కాబట్టి సెమాఫోర్ 1 అవుతుంది, మళ్ళీ 6 7 8 ప్రింట్ అయిపోయాక T2 థ్రెడ్ కూడా రిలీజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది, నా ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయిందని, అప్పుడు సెమాఫోర్ మళ్ళీ 2 అయిపోతుంది, అర్థమైంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మల్టీ థ్రెడ్డింగ్. అండ్ ఒక రిసోర్స్ కాంపిటీషన్ ని మీరు కంట్రోల్ చేయడానికి మ్యూటెక్స్ ఆర్ సెమాఫోర్ మెథడ్ ని ఇట్లా వాడాలి, దానికి రిలేటెడ్ మాడ్యూల్ అండ్ దానికి రిలేటెడ్
మన ఫంక్షన్స్ పైన ఇంపోర్ట్ చేసుకోవడం కూడా చాలా దానంతా నెసెసరీ అనమాట. సో మీకు థ్రెడ్ క్రియేషన్ ఇట్లా చూపించాను. అట్లానే మీకు క్లాస్ విధానంలో థ్రెడ్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది కూడా చెప్పాను. జస్ట్ ఈ డెఫ్ ఫంక్షన్‌ని క్లాస్‌లో పెట్టుకోవడం. ఆ క్లాస్‌ని మనం థ్రెడ్ అన్న క్లాస్‌ని దానికి ఇన్‌హెరిట్ చేయడం. రైట్. అంటే ఇది చైల్డ్ క్లాస్ అయితది. థ్రెడ్ అన్నది మెయిన్ క్లాస్ అయితది. ఈ చైల్డ్ క్లాస్‌లో థ్రెడ్ అన్న క్లాస్‌ని ఇంపోర్ట్ చేయడం. ఇంపోర్టేనా? ఇన్‌హెరిట్ చేయడం. ఇన్‌హెరిట్ చేశాక ఇక్కడ మీరు థ్రెడ్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే బదులు మీరు మీ క్లాస్ ఇక్కడ ఏదైతే క్లాస్ క్రియేట్ చేస్తున్నారో ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఓకే. మీరు సెపరేట్‌గా యాన్ అన్న మెథడ్ రాయక్కర్లేదు. మీ ఫంక్షనాలిటీ అంతా ఇక్కడ యాన్ అన్న మెథడ్‌లో రాసారు కదా! సో, అక్కడ మీరు రన్ అన్న మెథడ్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్‌గా థ్రెడ్ క్లాస్‌లో ఉంటది. ఆ మెథడ్‌ని ఓవర్ రైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, మీరు ఆ మెథడ్‌నే యూజ్ చేసుకొని, ఆ మెథడ్‌నే ఓవర్ రైట్ చేసుకుంటే, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ మెథడే ఆటోమేటిక్‌గా థ్రెడ్‌లో ఎగ్జిక్యూట్ అవుతది. ఏదైతే కన్‌స్ట్రక్టర్ అని మాట్లాడుకుంటున్నామో మనం ఎప్పటినుంచో, ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే కన్‌స్ట్రక్టర్ ఎట్లా రన్ అయితదో, సో, సేమ్ థ్రెడ్డింగ్‌లో మీరు స్టార్ట్ చేసినప్పుడు రన్ అన్న మెథడ్ ఆటోమేటిక్‌గా రన్ అయితది. ఎప్పుడు క్లాస్ టైప్‌లో మీరు థ్రెడ్స్ క్రియేట్ చేస్తే. ఇట్లా క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్ ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా రన్ అయితది. మీరు క్లాస్ వైస్‌గా ఎట్లా క్రియేట్ చేయాలి? సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్రోగ్రామ్ మీరు క్లాస్ వైస్‌గా ఒక థ్రెడ్ క్రియేట్ చేసి రన్ చేసి చూసుకోండి. ఆ కాన్సెప్ట్ మీకు వదిలేస్తున్నాను. హోంవర్క్ కింద తీసుకొని చేయండి. దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లెర్న్డ్ ఆర్ గాట్ సమ్ బెటర్ నాలెడ్జ్ అబౌట్ థ్రెడింగ్. ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితులు ఉంటారని అనుకుంటున్నాను ఈరోజు. సీ యూ టుమారో. గుడ్ నైట్. టేక్ కేర్.